హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. గుప్పడంత మనసు సీరియల్ ఒకరోజు ముందుగా కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొకరికి చేరుతుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ అండి, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. మను గారు అయితే అనుపమ మేడంని అడుగుతూ ఉంటాడు, నా తల్లిదండ్రులు ఎక్కడ, అసలు ఉన్నారా లేరా, చనిపోయారా, అసలు చెప్పు అని అంటూ ఉంటాడు. అప్పుడైతే అనుపమ మేడం అయితే అస్సలు నోరు ఇప్పదండి. నోరు ఇప్పదు, ఎంత అయినా కానీ ఏడుస్తూ ఉంటుంది. నేను అడుగుతున్నప్పుడు తెలియదు అని కూడా అనడం లేదు, సైలెంట్గా ఉన్నావు కదా, అయితే నీకు తెలుసు కానీ నువ్వు నోరు ఇప్పడం లేదు కదా అని అయితే గన్ను అయితే తలపైన పెట్టుకుంటాడండి. అప్పుడైతే రిషి వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తారండి. రిషి సార్ అయితే మహేంద్ర సార్కి లెటర్ ఇస్తాడండి. ఆ లెటరు జగతి రాసింది కదా, జగతి మేడం రాసిన లెటర్ అయితే మహేంద్ర సార్కి ఇస్తే అప్పుడైతే రిషి సార్, నీకు ఏవేవి సందేశాలు ఉన్నాయో డాడీ అవన్నీ తీరిపోతాయి ఈ లెటర్లోనే అని అంటూ ఉంటాడు. అప్పుడైతే మహేంద్ర సార్ అయితే చదువుతాడండి. అందులో అయితే మను గారి గురించి అయితే రాసి ఉంటుంది కదా, ఎట్లాగో మన కొడుకే అని రాస్తుంది కదా. ఆ మాట చదివిన తర్వాత చాలా అంటే చాలా ఆనందపడతాడు. అందుకనే నాకు అనే ఫీలింగ్ వస్తుందా జగతి అని అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ మహేంద్ర సార్కి నిజం తెలిసిపోయింది, అక్కడ మనుకు కూడా తెలిసిపోయిందండి. మను తండ్రి మహేంద్ర సారు, అలాగే జగతి మేడం అని ఇక్కడ ఆనందపడుతుంటాడు మహేంద్ర సార్ అయితే. అక్కడ మను గారు కూడా ఆనందపడుతూ ఉంటాడు. అనుపమని అయితే ఆఖరికైతే నోరు అయితే అవును నువ్వు జగతి మేడం కొడుకువే అని అంటూ ఉంటే చాలా అంటే చాలా షాక్ అయి చూస్తూ ఉంటాడు. అనుపమ మేడం, నేను మాటిచ్చినందుకే నేను ఎవరికి చెప్పలేదు, నిన్ను కన్న కొడుకులాగా చూసుకుంటున్నా అని చెప్తూ ఉంటుందండి అనుపమ మేడం అయితే. అనుపమ్మకు తల్లి అనిపించుకునే భాగ్యం లేకుండా పోయింది, తల్లి అని ఏడుస్తుంటే నాకు ఆ భాగ్యాన్ని ఇచ్చింది అని ఏడ్చుకుంటూ మాత్రం చెప్తుంది అనుపమ మేడం. అనుపమ మేడం అయితే తన బాధ చెప్పుకుంటుంది. ఏ లోటు రాకుండా చూసుకున్నాను, కంటికి రెప్పలా కాపాడుకున్నాను అని మాత్రం చెప్పుకుంటూ ఏడుస్తూనే ఉన్నదండి. ఏ లోటు రాకుండా నేను పెంచాను, ఇలా దాచిపెట్టినట్టయితే నన్ను క్షమించు అని చేతులు జోడించి అయితే మను గారికి అయితే చెప్తూ ఉంటే, మను గారు అయితే అమ్మ అలా అనకూడదు అని అయితే మను గారు అంటూ ఉంటాడు. ఇక్కడ రిషి సార్ ఇల్లు, అక్కడ మను గారి ఇల్లు అయితే చూపిస్తూ ఉంటారండి. ఇక్కడ రిషి గారి ఇంట్లోనైతే మహేంద్ర సార్కి అయితే నిజం తెలిసిపోతుందండి. అంతా శైలేంద్ర వాళ్ళ మమ్మీ చేసినట్టునైతే జగతి మేడం ఆల్రెడీ లెటర్లో రాస్తాడు కదా, ప్రతి ఒక్కటి అటాక్ మాత్రం శైలేంద్ర చేశాడు అని. ఇంత సైలెంట్గా నువ్వు ఎలా ఉంటున్నావు అంటే చాలా కోపంగా ఉంటాడండి మహేంద్ర సారు అయితే. రిషి, నీకు ఇంత తెలిసినాక కూడా నువ్వు ఎలా ఊరుకున్నావు, తెలిసిన వెంటనే వాళ్ళని చంపేసేది ఉండే అని అంటూ ఉంటాడు. అప్పుడు రిషి సార్ అయితే వాళ్ళని ఎన్నిసార్లు చంపినా బుద్ధి రాదు అనుకుంటానైతే అంటూ ఉంటాడు రిషి సారు. ఇకపోతే శైలేంద్ర వాళ్ళ ఇల్లునైతే చూపిస్తారండి. శైలేంద్ర వాళ్ళ మమ్మీ మాట్లాడుకుంటూ ఉంటారండి. ఏం మాట్లాడుకుంటున్నారంటే ఆడవిడిగానైతే శైలేంద్ర వచ్చి వాడు రంగా కాదు రిషియే మమ్మీ అని అంటూ ఉంటాడు. అప్పుడైతే శైలేంద్ర వాళ్ళ మమ్మీ కళ్ళు పట్టుకొని కళ్ళు తిరిగినట్టుగా బెడ్ మీదనైతే పడిపోతూ ఉంటాడండి. అప్పుడైతే అమ్మ అని అంటూ ఉంటాడు శైలేంద్ర. సరోజ వాళ్ళ నానమ్మ కూడా వచ్చారు అని వాళ్ళ మమ్మీతోని చెప్తూ ఉంటే అప్పుడైతే రిషి సార్ అయితే రంగ దగ్గరికి తీసుకెళ్తాడు కదా, అవి అంతానైతే శైలేంద్రతోటి చెప్తాడండి. సరోజనైతే నేనే పొరపాటు పడ్డాను, ఆయన రిషియే మా బావ మా దగ్గరికి వచ్చాడని చెప్తాడు కదా, అదే ముచ్చటనైతే శైలేంద్ర వాళ్ళ మమ్మీకి అయితే చెప్తాడండి. శైలేంద్ర వాళ్ళ మమ్మీ అయితే అంటూ ఉంటుందండి, మన గొయ్యి మనమే తీసుకున్నట్టు అయిపోయింది, వాడిని తీసుకొచ్చి అన్నీ తెలిసేలా వానికే చెప్పేలా జరిగిపోయింది, నా గుండెనైతే దడెల్లుమంటుంది, నాకు చాలా భయంగా ఉంది అని అయితే అంటూ ఉంటుంది శైలేంద్ర వాళ్ళ మమ్మీ. ఇంత జరిగినాక వాడు ఊరుకుంటాడా, అసలు ఇంట్లో కూడా చోటు ఇయ్యడు మనకి అని అంటూ ఉంటాడు. శైలేంద్రనైతే అంటూ ఉంటాడు, మామ్ నాకైతే అస్సలు అర్థం కావట్లేదు, ఎందుకు రంగాలాగా నటించాడు అని అంటూ ఉంటాడు. అప్పుడు శైలేంద్ర వాళ్ళ మమ్మీ అయితే నాకేం తెలుసురా అని అంటూ ఉంటుంది.
అసలు ఇంత తెలిసినాక ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడురా? అసలు నాకు అస్సలు అర్థం కావట్లేదు. అసలు ఆయన ప్లాన్ ఏంటి, వాడి ప్లాన్ ఏంటి అని అంటూ ఉంటుంది శైలేంద్ర వాళ్ళ అమ్మ. శైలేంద్రని అయితే అంటూ ఉంటాడు, దుర్మరణాలు, రాక్షసుల తత్వాలు తెలిసిన వాళ్ళు అస్సలు భూమి మీద ఉండకూడదు, వీలైతే అందరినీ చంపి పడేస్తా, పైకి పంపేస్తా అని అయితే కోపంగానైతే అంటూ ఉంటాడు శైలేంద్ర గారు. వీలైతే అందరినీ చంపేస్తా అని అంటూ ఉంటాడు. అప్పుడైతే అలా వద్దు అని వాళ్ళ అమ్మ అంటుంటే, లేదు మమ్మీ నాకు అడ్డుపడొద్దు నువ్వు అని అయితే గట్టిగా అంటుంటాడు. ఆ కాలేజీ కూడా మనకే దక్కుతుంది, చంపేస్తా వాళ్ళని చంపేస్తా అనుకుంటానైతే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అయితే బయటికి వెళ్ళిపోతాడండి. శైలేంద్ర వాళ్ళ మమ్మీ శైలేంద్ర అని అయితే పిలుస్తూ ఉంటుంది. రిషి వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తాడండి. రిషి సార్ మాట్లాడుతూ ఉంటాడు, పెద్దమ్మ ఇన్ని చేసిందంటే నమ్మట్లేదు, మా అమ్మ కంటే ఎక్కువగా నా కన్న తల్లిలాగా చూసుకున్నాను పెద్దమ్మనైతే అని అంటూ ఉంటే బాధపడుతూ ఉంటాడు మహేంద్ర సార్ కూడా. నన్ను ఒక బిడ్డలాగా చూసుకుంది, నన్ను ఒళ్ళో ఆడిపించింది, అట్లుంటే ఆ పెద్దమ్మనే నన్ను మట్టిలో కలపాలని చూస్తుందా అని అయితే అంటూ ఉంటాడండి రిషి సార్ అయితే. రిషి సార్ అయితే వసుంధర ఫోటో దగ్గరికి వెళ్ళి, నువ్వెన్ని చెప్పినా నేను వినలేదు అమ్మ, నా గురించి నువ్వెన్ని బాధలు పడ్డావు అని అయితే ఫోటోని చూసుకుంటూ అన్నీ తలుసుకొని అయితే ఏడుస్తూ ఉంటాడు, మాట్లాడుకుంటూ ఉంటాడండి. అలా మాట్లాడుకుంటూ ఉంటుండనైతే మహేంద్ర సార్ అయితే సడన్గా బయటికి వెళ్ళిపోతాడండి. బయటికి వెళ్ళిపోయి వీళ్ళిద్దరిని అయితే వసుధారను రిషి సార్ని అయితే ఇంట్లో వేసి గొల్లం పెట్టేశాడండి. అప్పుడైతే డాడ్ అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడైతే నేను వాడిని చంపేస్తా శైలేంద్ర అని అనుకుంటానైతే వెళ్ళిపోతాడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.